హాయ్ వైటీ ఫ్యామిలీ, ఈరోజు మనది రెసిపీ ఏం లేదండి. చిన్నపిల్లలకి ఎంతో ఉపయోగపడే బలమైన ఉక్కిరి చేసి చూపించబోతున్నాను. ఎండాకాలం వచ్చేసింది, వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. కనీసం ఈ ఉక్కిరి నీళ్ళు ఏవైనా లిక్విడ్స్ పట్టడానికి అయితే ట్రై చేద్దాము. ఒక్కసారి ఇలా ఉక్కిరి చేసి పెట్టండి, వాళ్ళు తింటారు. తర్వాత డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను కేజీ వరకు బియ్యం తీసుకున్నానండి. గ్లాసుల రూపంలో చెప్పాలి అనుకుంటే 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నా. పావు గ్లాస్ ఉంటుంది కదా, పావు గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకొని నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి నీళ్ళొంచి ఇలా పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పప్పులు కొలుసుకుందాము. పప్పులు నేనేమి ఎక్కువ వేయనండి, కందిపప్పు మినప్పప్పే వేస్తానన్నమాట. ఇక్కడ కందిపప్పు వచ్చేసి నేను 4 గ్లాసులు తీసుకున్నా కదా బియ్యం, దాంట్లో 1 గ్లాస్ వచ్చేసి కందిపప్పు తీసుకుంటున్నాను. అంటే పావు వంతు అనమాట. కేజీ బియ్యంకి పావు కేజీ కందిపప్పు తీసుకున్నాను. అలానే ఎర్ర కందిపప్పు కొంచెం వేసుకున్నాను, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటిలో కూడా నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేయాలి. కడిగేసి నీళ్ళు వంచుకొని దీన్ని వీలైతే ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా పప్పు వేయడం వల్ల ప్రోటీన్స్ వాళ్ళకి బాగా అందుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసి మినప్పప్పు కూడా కొలుచుకుందాము. సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు వేసుకుంటున్నాను. ఈ పప్పును కూడా శుభ్రంగా కడుక్కోవాలండి, కడిగేసి వేసుకోవాలి. ఇక్కడ నేను తొక్కపప్పే తీసుకున్నా, తొక్కలేని పప్పు అయినా పర్వాలేదు. తొక్కపప్పు అయితే కొంచెం హెల్త్కి మంచిది. ఇది కూడా ఒక ప్లేట్లో అయితే వేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని ఎండలో అయితే ఆరబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ బియ్యం వచ్చేసి ఒక క్లాత్ మీద అయితే వేసుకుంటున్నాను. మిగతా పప్పులు వచ్చేసి అలానే ప్లేట్లో పెట్టేసా, తొందరగానే ఆరిపోతాయిలేండి ఎండ గట్టిగా తగిలితే. ఇంక ఇక్కడ వచ్చేసి బియ్యాన్ని ఇలా మొత్తం సర్దుకుంటున్నాను అనమాట. ఇలా అయితే ఎండలో పెట్టుకోవాలి. ఇవనేవి శుభ్రంగా తడి లేకుండా పొడిగా ఆరిపోవాలండి. అప్పుడే మనం వేపుకోవడానికి అయితే వీలుగా ఉంటాయన్నమాట. కొంచెం తడి ఉన్న పిండి పాడైపోతుంది. నేనైతే సాయంత్రం తీసుకొచ్చేటప్పటికి నాకు పప్పులు బియ్యం అన్నీ కూడా చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు వీటినైతే మనము ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఉక్కిరి అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా మంచిది. మనం ఎక్కువ పప్పులు వేసినా వాళ్ళకి అరగదండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఈ బియ్యం అయితే కొన్ని వేసుకోండి, మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి. నేనైతే 2 సార్లకి వీటిని వేపుకున్నాను అనమాట. ఒక్కటేసారి వేసేయడం వల్ల సరిగ్గా వేగవు, అలానే మధ్య మధ్యలో ఉండిపోతాయి వేగకుండా. అందుకని చెప్పి తక్కువ వేపుకుంటే తొందరగా అయిపోతాయి. చూసారా, ఇక్కడ వచ్చేసి నాకు బియ్యం అనేవి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేయక్కర్లేదు, పక్కన పెట్టేసుకోవాలి. అలానే సెకండ్ టైం కూడా నేను వేపేసి బియ్యం మొత్తం పక్కన పెట్టేశాను. ఇప్పుడు మినప్పప్పు అయితే వేపుకుంటున్నానండి. మినప్పప్పు కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఇలా వేపుకుంటే మనకి ఉక్కిరి మంచి స్మెల్ వస్తుంది, వాళ్ళకి కూడా తినబుద్ధి అవుతుంది అనమాట. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కూడా అంతేనండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేపుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతాయి కానీ లోపల అనేవి పచ్చిగానే ఉండిపోతాయి అనమాట. కొంచెం టైం తీసుకుంటే ఇవి చక్కగా లో ఫ్లేమ్లోనే వేగుతాయి అనమాట. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన తీసేద్దాం. ఇప్పుడు నేను ఈ పప్పులకి బియ్యంకి 4 స్పూన్ల వరకు జీలకర్ర అయితే తీసుకుంటున్నానండి. జీలకర్ర వేయడం వల్ల మీ అందరికీ తెలిసిందే కదా, డైజెషన్ మంచిగా అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇంకా జీలకర్ర వేగి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక 10-15 వరకు బాదం పప్పులు తీసుకున్నాను. బాదం పప్పు అనేది మీకు వింటర్ సీజన్లో జలుబు దగ్గు ఉంటే వేయొద్దండి, వాళ్ళకి మరి కొంచెం ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ కనుక వేసుకున్నా పర్లేదు. నేను ఇవన్నీ వేపేసి వాల్నట్స్ కూడా ఒక 3-4 వేసి మిల్లికి అయితే ఇచ్చేసాను. మీకు ఒకవేళ తక్కువ పిండి అయితే మిక్సీ పట్టుకోండి, నేను కొంచెం ఎక్కువే కనుక మిల్లికి ఇచ్చేసా. ఇలా అయితే చక్కగా పిండిలా అయిపోద్ది. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒక 5 స్పూన్స్ వరకు నేను వేసి దాంట్లో వాటర్ వేసి ఒక పావు గంట పాటు నానబెట్టుకుంటాను. నానిన తర్వాత దీంట్లో ఇలా శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు అనేవి మీకు ఇక్కడ క్వాంటిటీ చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న బాటిల్ ఉంటుంది కదండి, పాల బాటిల్ 150 ml, దాంతో నేను 2.5 వరకు వాటర్ అయితే వేసాను. మీకు ఇదైతే వీలుగా ఉంటుంది, మీకు అర్థమవుతుందని అయితే చెప్పాను. నేనైతే అంచనా ప్రకారం వేసేస్తాను రోజు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు తినే వాళ్ళు ఉప్పు వేయండి. ఒకవేళ పటిక నచ్చుద్ది అనుకునే వాళ్ళైతే పటిక వేసుకోండి. మా పాపకి నేను పటిక వేసాను కానీ తను నచ్చలేదనమాట, ఊసేసేది. అప్పటి నుంచి నేను ఉప్పే వేసుకుంటాను. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉక్కిరి పిండిని తీసుకొచ్చి దీంట్లో వేసేసి ఉండలు లేకుండా అది ఉడికేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా చేస్తే మనకి కొంచెం థిక్గా అవుతుందండి. ఈ మాత్రం ఉంటే చాలు, చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అయిపోద్ది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత
పూర్తిగా చల్లారిన తర్వాత అయితే అంతగా తినాలనిపించదండి. గోరువెచ్చగా ఉండేటప్పుడు పెట్టండి, ఇష్టంగా తింటారు. మా పాపకైతే ఇది 2 పూటలు పెడతాననమాట. అలానే మరీ ఎక్కువ పప్పులు వాడొద్దు. ఈ మాత్రం వేస్తే చాలండి. ఎక్కువ వేసినా వాళ్ళకి అరగవు. మాకైతే డాక్టర్ ఇవే చెప్పారు. మేము ఇవే వేస్తున్నామనమాట.